Hi guys, welcome back to our channel Ramya Slice of Life. Nenu Ramya. So, ఇవాల్టి వీడియో వచ్చేసి ఒక అమెజాన్ హాల్ అండ్ ఇవాళ చూపించేవన్నీ కూడా మంచి సింపుల్ స్టైలిష్ కుర్తీస్ అండి. అన్ని కూడా రెగ్యులర్ ప్యాటర్న్ లో కాకుండా కొంచెం డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్యాటర్న్స్ లాగా అయితే తీసుకున్నాను. సమ్మర్ కి సూటబుల్ గా ఉండేలాగా ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ లో అయితే తీసుకున్నాను. మోస్ట్లీ అన్ని కూడా ఇండోఎరా అనే బ్రాండ్ నుంచి తీసుకున్నాను. దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ బ్రాండ్ అండ్ నేను ఎక్కువగా నా వీడియోస్ ఫస్ట్ నుంచి ఫాలో అవుతుంటే మీకు ఐడియా ఉండే ఉంటుంది. చాలా వీడియోస్ లో అయితే చెప్పాను. నాకు కాటన్ ఫ్యాబ్రిక్ అంటే చాలా ఇష్టం అండి. ఎక్కువగా నేను కాటనే యూజ్ చేస్తాను. ఏ సీజన్ అయినా సరే కూడా ఎక్కువ కాటన్ ఫ్యాబ్రిక్ లో ఉన్న క్లోత్స్ ఎక్కువ నేను ప్రిఫర్ చేస్తాను. కంఫర్టబుల్ అనిపిస్తాయి నాకు. స్పెషలీ డైలీ వేర్స్ కి అయితే కంపల్సరీ ఎక్కువ కాటన్సే యూజ్ చేస్తాను. అండ్ ఈ కుర్తీస్ అన్ని కూడా నాకు భలే నచ్చాయండి. అన్ని కూడా డిఫరెంట్ ప్యాటర్న్స్ లో అయితే తీసుకున్నాను, రెగ్యులర్ ప్యాటర్న్స్ లో కాకుండా. అండ్ అన్ని కూడా డిఫరెంట్ కలర్స్ వచ్చేలాగా డిఫరెంట్ కలర్స్ అయితే పిక్ చేశాను. అండ్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే ఉన్నాయి. క్యాజువల్ వేర్ కి, ఆఫీస్ కి, కాలేజ్ కి చాలా బాగుంటాయండి. మరి ఎక్కువ హెవీగా రెడీ అవ్వాలని లేదు, సింపుల్ గా ఆఫీస్ కి వెళ్ళాలనిపించినప్పుడు మంచి లెగ్గిన్ లేకపోతే ప్లాజో ప్యాంట్ తో పేరప్ చేసుకుని అయితే వేసుకోవచ్చు ఈ బాడీ టాప్స్ అన్ని కూడా. వీటి లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో అయితే అవైలబుల్ గా ఉన్నాయి. ఒకవేళ ఏదైనా ప్రొడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉన్న లింక్స్ యూజ్ చేసి అయితే పర్చేస్ చేసుకోవచ్చు. ప్రతి ప్రొడక్ట్ ది ఇండివిజువల్ లింక్ ఉంటుంది. అన్ని ప్రొడక్ట్స్ కి కలిపి మై హాల్ స్టోర్ లింక్ అని చెప్పి ఒక సింగిల్ లింక్ అయితే అవైలబుల్ గా ఉంది. ఆ మై హాల్ స్టోర్ లింక్ పైన కానీ క్లిక్ చేస్తే ఈ వీడియోలో చూపించిన ప్రొడక్ట్స్ అన్ని కూడా విత్ ప్రైజెస్ అండ్ ఇమేజెస్ మీకు కనబడతాయి. అందులో ఏదైనా ప్రొడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఆ ఇమేజ్ పైన క్లిక్ చేయడం అంతే. అది డైరెక్ట్గా అమెజాన్లో అయితే ఓపెన్ అవుతుంది. అమెజాన్లో మీరు యాజ్ యూజువల్ ఎలా అయితే పర్చేస్ చేస్తారో అలా పర్చేస్ చేసుకోవడం అంతే. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద వీడియో, నా వీడియోస్ కానీ నా ఛానల్ని కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే నేను ఎక్కువగా ఇలాంటి హాల్ వీడియోస్ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్ పైన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను. ఇలాంటి కంటెంట్ పైన ఇంట్రెస్ట్ ఉండి నా వీడియోస్ కనుక నచ్చితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఇచ్చిన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. సో ఇది వచ్చేసి ఫస్ట్ వన్ అండి. కలర్ అయితే చాలా బాగుంది, కలర్ కాంబినేషన్ బాగుంది. అండ్ నెక్ దగ్గర వచ్చిన ఈ వర్క్ కూడా నాకు చాలా నచ్చింది. ఇది ఏంటంటే మనకి వీ షేప్ నెక్ లాగా వస్తుందండి. ఇట్లా సింపుల్ గా వీ షేప్ నెక్ లాగా వస్తుంది. నెక్ అయితే కొంచెం డీప్ అనిపించిందండి నాకు. పర్వాలేదు, అట్లా అని క్లీవేజ్ అది ఏం కనిపించట్లేదు, బట్ కొంచెం డీప్ గానే ఉండింది నెక్ అయితేని. అండ్ నెక్ చుట్టూరా మనకి ఇట్లాగా సింపుల్ ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ అయితే వచ్చింది. ఇట్లాగా కుర్తీ పైన మనకి ఏంటంటే ఇట్లాగా రెడ్ కలర్ అండ్ కొంచెం క్రిమ్సన్ కలర్ తో ప్రింట్ అయితే వచ్చింది. అండ్ కుర్తీ కలర్ వచ్చేసి గ్రీన్ వచ్చింది. సో ఇక్కడ వర్క్ కూడా అట్లాంటి క్రిమ్సన్, రెడ్ కలర్, క్రిమ్సన్ కలర్ అండ్ ఇట్లాంటి కొంచెం బ్లూయిష్ గ్రీన్ టోన్ ఉన్న థ్రెడ్స్ అయితే తీసుకుని నెక్ చుట్టూరా వర్క్ అయితే చేశారు. ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ అండి. ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా బాగుంది. అండ్ ఈ టాప్ ఏంటంటే మనకి రెగ్యులర్ స్టైల్లో కాకుండా కొంచెం ఏ లైన్ స్టైల్లో అయితే వచ్చింది. అండ్ సెంటర్లో మనకి వీ షేప్ నెక్ ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడంతా ప్లీట్స్ వచ్చి సెంటర్లో డిఫరెంట్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చింది. లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ వేరే ప్రింట్ వచ్చిన ఫ్యాబ్రిక్ అయితే వచ్చింది. ఇలా ఆల్టర్నేటివ్గా వీటిని 6 ప్యానెల్ టాప్స్ ఏదో అంటారని నాకు అంత క్లియర్గా ఐడియా లేదు. బట్ ఇది ఏంటంటే సెంటర్లో ఒక ఫ్యాబ్రిక్ వస్తుంది, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఒక ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది. ఇట్లాంటివి చబ్బీ సైడ్ ఉండే వాళ్ళకి చాలా చాలా బాగుంటాయండి. చబ్బీ సైడ్ ఉండే వాళ్ళకి ఏంటంటే బాగా కవర్ చేస్తుందండి. కొంచెం బ్రాడ్నెస్ కట్ చేసి స్లిమ్గా ఉన్నట్టు లుక్ అయితే క్రియేట్ చేస్తుంది. సో చబ్బీ సైడ్ ఉండే వాళ్ళు ఖచ్చితంగా ఇట్లాంటివి అయితే ప్రిఫర్ చేయండి. అండ్ స్లీవ్స్ కూడా మనకి టాప్ ఏదైతే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఏదైతే వచ్చిందో అదే కంటిన్యూ అయిపోయి స్లీవ్స్కి అయితే మనకి స్లీవ్స్ ప్రింట్ అయితే వచ్చింది. 3/4 స్లీవ్స్ వచ్చి ఇట్లా వైట్ కలర్ లేస్ డీటెయిలింగ్ అయితే వచ్చింది. లేస్ డీటెయిలింగ్ కూడా చాలా నీట్ అండ్ క్లాసీ అయితే ఉండింది. సింపుల్ ఇట్లా మనకి ఏ లైన్ టాప్ అయితే వచ్చిందండి. రెడ్ కలర్ లెగ్గిన్ లేకపోతే రెడ్ కలర్ స్ట్రైట్ కట్ ప్యాంట్తో పేరప్ చేసుకుంటే బాగుంటుంది. చాలా మంచి లుక్ అయితే వస్తుంది. మంచి సింపుల్ అట్ ద సేమ్ టైం ఎలిగెంట్ అండ్ కంఫర్టబుల్ అయితే ఉంటుంది సమ్మర్స్ లో వేసుకోవడానికి. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ మంచి టొమాటో రెడ్ అండి. బ్రైట్ రెడ్ అట్లా కాకుండా మనకి టొమాటో రెడ్ అయితే వచ్చింది. అండ్ దీనికి నెక్ ఇట్లా దీనికి కూడా వీ షేప్ నెక్ అయితే వచ్చి నెక్ చుట్టూరా దీనికి కూడా డీటెయిలింగ్ అయితే వచ్చింది. మనకి ఇట్లా సింపుల్ గా టాప్ పైన ఏదైతే బ్లూ కలర్ ప్రింట్ అయితే వచ్చిందో మనకి టాప్ కలర్ మీద అదే థ్రెడ్ తో మనకి ఇట్లాగా సింపుల్ గా చిప్ వర్క్ అండ్ థ్రెడ్ వర్క్ తో మిషన్ ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ అయితే చేశారు. వీ షేప్ నెక్. అండ్ ఇది మనకి ఆలియా కట్ అయితే వచ్చిందండి. ఇందాకైతే డిఫరెంట్ కట్ అయితే వచ్చింది. ఇది ఆలియా కట్ అయితే వచ్చింది మనకి. ఈ టాప్ ఇట్లా ఆలియా కట్ లాగా అయితే వచ్చి మనకి నెక్ దగ్గర వీ షేప్ నెక్ వచ్చి నెక్ చుట్టూరా ఇట్లా సింపుల్ థ్రెడ్ వర్క్ డీటెయిలింగ్ అయితే వచ్చింది. స్లీవ్స్ వచ్చేసి 3/4 స్లీవ్స్ వచ్చి స్లీవ్స్ ఎడ్జ్ లో కూడా మనకి ఇట్లాగా నెక్ దగ్గర ఎట్లా అయితే వచ్చిందో అలా వచ్చింది. అండ్ ఈ వర్క్ ఏంటంటే మనకి స్కేలప్ స్టైల్లో అయితే వచ్చింది. పెద్ద పెద్ద స్కేలప్స్ కాకుండా చిన్న చిన్న స్కేలప్స్ అయితే వచ్చింది. నెక్ దగ్గర కూడా వర్క్ అంతా మనకి ఇలా స్కేలప్ డీటెయిలింగ్ అయితే వచ్చింది. అండ్ దీనిపైన ప్రింట్ కూడా చాలా బాగుండిందండి. నాకు భలే అనిపించింది
ప్రింట్ అయితే దీనిపైన ఇట్లా వైట్ బేజ్ కలర్ అండ్ బ్లూ కలర్ తో అయితే కాంబినేషన్ వచ్చింది. సింపుల్ ఆలియా కట్ టాప్. నేను అన్ని కూడా ఎక్స్ట్రా స్మాల్ సైజ్ తీసుకున్నాను. నాకు ఇండో ఎరా బ్రాండ్ లో ఎక్స్ట్రా స్మాల్ సైజ్ కొన్ని మోడల్స్ సరిపోతాయి, కొన్ని మోడల్స్ కొంచెం లూజ్ అవుతాయి. ఓవరాల్ గా ఫిట్ అండ్ షేప్ అయితే బాగుంటుందండి ఈ ఇండో ఎరా బ్రాండ్ లో ఎక్స్ట్రా స్మాల్ సైజ్ నాకైతేని. సో ఇది వచ్చేసి నెక్స్ట్, ఇది కూడా ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చిందండి. సమ్మర్స్ లో వేసుకోవడానికి చాలా కంఫర్టబుల్ అండ్ ఎలిగెంట్ ఉంటుంది. ఇట్లాంటి లెగ్గిన్ తో పేరప్ చేసుకుంటే లుక్ చాలా బాగుంటుంది. నాకు పర్సనల్గా ఇలాంటి ఆలియా కట్స్ పైన స్ట్రైట్ కట్ ప్యాంట్స్ కన్నా లెగ్గిన్స్ వేసుకుంటే లుక్ చాలా బాగున్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు స్ట్రైట్ కట్ ప్యాంట్స్ ఎక్కువ ట్రెండ్లో ఉండి యూజువలీ ఎట్లాంటి టాప్ వచ్చినా సరే కూడా స్ట్రైట్ కట్ బాటమ్స్ ఇచ్చేస్తున్నారు. బట్ నాకేంటంటే పర్సనల్గా ఆలియా కట్స్ మీద స్పెషలీ నాకులాగా కొంచెం మీడియం హైట్ అండ్ షార్ట్ హైట్ ఉండే వాళ్ళకి స్ట్రైట్ కట్ ప్యాంట్స్ కన్నా లెగ్గిన్స్తో పేరప్ చేస్తే లుక్ అయితే చాలా బాగుంటుందండి. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. ఇది కూడా కలర్ చాలా బాగుంది. మంచి ప్యారెట్ గ్రీన్ కలర్ వచ్చి కొంచెం మాస్ గ్రీన్, డార్క్ గ్రీన్ తో ఇట్లాగా ఫ్లవర్స్ మీద ప్రింట్ అయితే వచ్చింది. ఇది కూడా మనకి సింపుల్ టాపే వచ్చింది, బట్ కొంచెం కట్ అయితే డిఫరెంట్ వచ్చింది, రెగ్యులర్ కట్ లా కాకుండా. ఇది కూడా మనకి ఏ లైన్ కట్ టాప్ లాగా వచ్చి ఇక్కడ చిన్న ఫోల్డ్ అయితే వచ్చి స్టిచ్ చేశారండి. ఇది మనకి సింపుల్ వీ షేప్ నెక్ అయితే వస్తుంది. ఇట్లా సింపుల్ వీ షేప్ నెక్ లాగా వచ్చి కొంచెం కిందకు వచ్చాక మనము ఇట్లా నెక్ దగ్గర నుంచి కొంచెం కిందకు వచ్చాక ఇట్లా ఫోల్డ్ చేసి అయితే స్టిచ్ చేశారు. నాకు ఇది ఎందుకో చాలా ఇష్టం అండి, ఇట్లా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసింది. మంచి సింపుల్ గా ఉంటాయి, అట్ ద సేమ్ టైం వేసుకుంటే చాలా మంచి క్లాసీ లుక్ అయితే వస్తుంది. సో ఇట్లా సింపుల్ వీ షేప్ నెక్ అయితే వచ్చి ఇక్కడ చిన్న ఇట్లా ఫోల్డ్ వచ్చి స్టిచ్చింగ్ అయితే చేశారు. ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ అండి. ఇది మనకి ఏ లైన్ కట్ లో వచ్చింది, పక్కన స్లిట్ అయితే రాలేదు. మోస్ట్లీ ఇప్పుడు చూపించేవి వాళ్ళ వీడియోలో దేనికి స్లిట్ అయితే రాలేదు, అన్ని కూడా కొంచెం ఇట్లా డిఫరెంట్ ప్యాటర్న్స్ లో అయితే పిక్ చేశాను నేను. సో ఇట్లా సింపుల్ ఏ లైన్ టైప్ కుర్తీ అయితే వచ్చి వీ షేప్ నెక్ అయితే వచ్చి మనకి ఇలా సింపుల్ గా టాప్ అయితే వచ్చిందండి. దీనికి కూడా లైనింగ్ ఏమీ రాలేదు, మంచి ప్యూర్ సాఫ్ట్ కాటన్ అయితే వచ్చింది. సమ్మర్స్ లో వేసుకోవడానికి చాలా 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 కంఫర్టబుల్ ఉంటుంది. సో ఇదైతే టాప్. అండ్ దీనిపైన కూడా మనం ఏదైనా ఇట్లాంటి గ్రే కలర్ లెగ్గిన్ వేసుకోవచ్చండి. మంచి డిఫరెంట్ కాంబినేషన్ అనిపిస్తుంది గ్రే కలర్ లెగ్గిన్ వేసుకుంటే. లేకపోతే ఇట్లాంటి డార్క్ గ్రీన్ కలర్ లెగ్గిన్ తో పేరప్ చేసుకోవచ్చు. బట్ ఐ వుడ్ ప్రిఫర్ ఇట్లాంటి గ్రే కలర్ బాటమ్ తో పేరప్ చేసుకుంటే మంచి సింపుల్ అండ్ నీట్ గా ఉంటుంది. లేదంటే అన్నిటికీ మీరు వైట్ కలర్ లెగ్గిన్ అయితే యూజ్ చేయొచ్చు. యూజువలీ వైట్ అండ్ బ్లాక్ వెరీ వర్సటైల్, వేటి పైన వేసేసుకోవచ్చు. నాకు యూజువలీ అంత బ్లాక్ ఇష్టం ఉండవండి బాటమ్స్, చాలా తక్కువ వాటిలో మీదకి బ్లాక్ సెట్ అవుతుంది అనిపిస్తుంది నాకు. వైట్ కలర్ అయితే వెరీ వర్సటైల్ అనిపిస్తుంది, అన్నిటిపైకి ఈజీగా సెట్ అయిపోతుంది మనకి వైట్ కలర్ అయితేని. ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. ఇది ప్రింట్ భలే ఉందండి, లైక్ రెగ్యులర్ గా ఫ్లోరల్ ప్రింట్ అట్లా కాకుండా కొంచెం జామెట్రిక్ టైప్ ఆఫ్ ప్రింట్ లాగా డిఫరెంట్ వచ్చింది. అండ్ కట్ కూడా కింద కొంచెం డిఫరెంట్ స్టైల్లో అయితే వచ్చిందండి మనకి దీనికి. సో కమింగ్ టు ద, ఇది కూడా ఏ లైన్ టైప్ వచ్చింది మనకి, పక్కన స్లిట్స్ అది ఏమీ రాకుండా సింపుల్ ఏ లైన్ టైప్ లో మనకి టాప్ అయితే వచ్చింది. యూజువలీ ఏ లైన్ కట్స్ పైన నాకు కొంచెం స్ట్రైట్ కట్ ప్యాంట్స్ బాగా సెట్ అవుతాయి అనిపిస్తుంది. స్పెషలీ మరీ ఎక్కువ ఫ్లేర్ వచ్చినవి కాకుండా కొంచెం సిగరెట్ స్టైల్ ప్యాంట్స్ లా ఉండేవి, అట్లాంటివి కొంచెం ఏ లైన్ టైప్ వాటి మీద పేరప్ చేస్తే లుక్ బాగుంటుంది అనిపిస్తుంది. లెగ్గిన్స్ కూడా బాగుంటాయండి. అండ్ బాటమ్ వేర్ కూడా డిపెండింగ్ ఆన్ అవర్ బాడీ టైప్ అయితే చూస్ చేసుకోవాలి. అందరికీ ఒకే టైప్ బాటమ్ వేర్ అయితే సెట్ కాదు. మన బాడీ టైప్ బట్టి కూడా ఆర్ లేకపోతే మనం ఉన్న హైట్ బట్టి కూడా బాటమ్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో కమింగ్ టు ద టాప్, ఇట్లా సింపుల్ బోట్ నెక్ అయితే వచ్చిందండి. ఇట్లా బ్రాడ్గా బోట్ నెక్ అయితే వచ్చింది. ప్రింట్ డిఫరెంట్ అనిపించింది, రెగ్యులర్గా వచ్చే ఫ్లోరల్ ప్రింట్స్ అట్లా కాకుండా ఇట్లా గజిబిజిగా లైక్ జామెట్రిక్ ప్రింట్ లాగా లైన్స్ అంతా గజిబిజిగా వచ్చాయి. దీనిపైన అంతా బేస్ కలర్ వచ్చేసి డార్క్ బ్లూ, నావీ బ్లూ కలర్ అయితే వచ్చింది. దానిపైన మనకి ఇట్లాగా మొత్తం అంతా లైన్స్ అయితే వచ్చాయండి వైట్ కలర్ తోని. అండ్ కింద సెంటర్ లో ఒక సైడ్ కి అయితే స్లిట్ వచ్చింది మనకి. సెంటర్ లో వస్తుందండి యూజువలీ ఇట్లాంటి ఏ లైన్ వాటికి, బట్ దీనికి ఏంటంటే సైడ్ కి స్లిట్ వచ్చింది. అండ్ పక్కన స్లిట్స్ అయితే లేవు. కుర్తీలో ఇలా కుర్తీలో మనకి ఇక్కడ సెంటర్ లో రాకుండా ఈ పక్కకైతే స్లిట్ అయితే వచ్చింది. అండ్ దీనికి పక్కనంతా కూడా ఇట్లాగా 2 పోట్లీ బటన్స్ అయితే వచ్చాయి. ఇట్లా మొత్తం అంతా కూడా పక్కన బటన్స్ అయితే వచ్చాయి మనకి. అండ్ బటన్స్ ఆగిపోయాక కింద అయితే ఇక్కడ స్లిట్ అయితే వచ్చింది. సో ప్రింట్ డిఫరెంట్ అనిపించింది. అండ్ కొంచెం ప్యాటర్న్ కూడా రెగ్యులర్ స్టైల్ కన్నా స్లైట్లీ డిఫరెంట్ అనిపించింది. స్లీవ్స్ వచ్చేసి 3/4 స్లీవ్స్. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది, మంచి సాఫ్ట్ ప్యూర్ టైప్ ఆఫ్ కాటన్. దీనిపైన కూడా ఇట్లాంటి నావీ బ్లూ కలర్ బాటమ్ ఆర్ లేకపోతే బ్లాక్ కలర్ వైట్ కలర్ లెగ్గిన్ తో పేరప్ చేసిన లుక్ అయితే చాలా బాగుంటుందండి. మంచి కంఫర్టబుల్ ఉంటాయి సమ్మర్ లోని. అండ్ లైక్ నార్మల్ స్ట్రైట్ కట్ వేసుకుని బోర్ కొట్టేసి నార్మల్ స్ట్రైట్ కట్ ఇష్టపడిన వాళ్ళకి కొంచెం డిఫరెంట్ స్టైల్ అయితే అనిపిస్తుంది. కట్స్ అన్ని డిఫరెంట్ వచ్చాయి కాబట్టి ఇవాళ వీడియోలో చూపించారు. ఇది వచ్చేసి లాస్ట్ వన్. మంచి కొంచెం గంధం కలర్ లాగా అయితే వచ్చిందండి. లైక్ ఎల్లో కలరే
బట్ మరీ అంత డార్క్ షేడ్ అలా రాలేదు. స్క్రీన్ పైన కనిపించినంత డార్క్ కూడా లేదండి, కొంచెం లైట్ షేడ్లోనే ఉంది, గంధం కలర్ లాగా ఉండింది. సో ఇది కూడా ఇండోఆరా బ్రాండ్ నుంచి తీసుకున్నాను. ఇది కూడా రెగ్యులర్ కట్ లాగా కాకుండా కొంచెం డిఫరెంట్ కట్ వచ్చేలాగే తీసుకున్నాను దీన్ని కూడా. సో కమింగ్ టు ద టాప్, ఇట్లా మనకి యోక్ పార్ట్ అండ్ ఫ్రాక్ పార్ట్ సెపరేట్ వస్తుందండి దీనికైతేని. సో ఇట్లా యోక్ పార్ట్ ఫ్రాక్ పార్ట్ సెపరేట్ వచ్చింది. యోక్ పార్ట్ అంతా కూడా సింపుల్ ప్లెయిన్ ఇట్లా హై కాలర్ లాగా వచ్చి చిన్న వీ షేప్ స్లిట్ లాగా అయితే వచ్చిందండి నెక్ దగ్గర. అండ్ పైన యోక్ పార్ట్ అంతా సింపుల్, ఏమీ డీటెయిలింగ్ అయితే రాలేదు, ఇలా సింపుల్ గా వచ్చింది ప్రింట్. స్లీవ్స్ వచ్చి 3/4 స్లీవ్స్ వచ్చి స్లీవ్స్ ఎడ్జ్ లో వేరే ఫ్యాబ్రిక్ తో మనకి ఇలా చిన్న బార్డర్ అయితే యాడ్ చేశారు. ఈ బార్డర్ కలర్ ఏంటంటే మనకి ప్రింట్ ఏదైతే వచ్చిందో కుర్తీ పైన ఫ్లవర్స్ పైన కానీ అదంతా ఆ ప్రింట్ కలర్ కి మ్యాచ్ అయ్యేలాగా ఇక్కడ ఫ్యాబ్రిక్ అయితే పెట్టారు. సో మంచిగా సింక్ అయ్యి లుక్ అయితే బాగా అనిపించింది. అండ్ దీనికి ఇట్లా పక్కన స్లిట్స్ అయితే వచ్చాయండి మనకి. ఫ్రాక్ పార్ట్ కి కింద సెంటర్ లో ప్లెయిన్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ మనకి ఇలాగ చిన్న చిన్న ప్లీట్స్ వచ్చాయి. బ్యాక్ సైడ్ కూడా ప్లీట్స్ అయితే వచ్చాయి మనకి. బోత్ ద సైడ్స్ ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ అయితే మనకి ప్లీట్స్ వచ్చాయండి. సెంటర్ అంతా ప్లెయిన్ వచ్చింది. అండ్ ఇక్కడ మనం టై చేసుకోవడానికి థ్రెడ్స్ అయితే ఇచ్చారు. అంటే 4 థ్రెడ్స్ వచ్చాయి మొత్తము. బోత్ ద సైడ్స్ అయితే మనం టై చేసుకోవచ్చు. చాలా బాగుంటాయండి ఇట్లాంటి ఫిట్ అండ్ ఫ్లేర్. ఏంటంటే కొంచెం నాలాగా హా గ్లాస్ బాడీ షేప్ కానీ ప్యూర్ బాడీ షేప్ కానీ ఉండే వాళ్ళకి ఏంటంటే ఫిట్ అండ్ ఫ్లేర్వి చాలా బాగా సెట్ అవుతాయి. ఈ థ్రెడ్ మనం వేస్ట్ దగ్గర టై చేసుకుంటాం కాబట్టి వేస్ట్ మంచి డిఫైన్ లుక్ చూపించి లుక్ అయితే బాగుంటుంది. మోస్ట్లీ ప్యూర్ షేప్ అండ్ హా గ్లాస్ బాడీ షేప్ ఉండే వాళ్ళకి ఏంటంటే వేస్ట్ కొంచెం సన్నగా ఉంటుంది. అట్లాగా వేస్ట్ ని హైలైట్ చేసేలాగా ఇక్కడ టై చేసుకుంటాం కాబట్టి లుక్ అయితే చాలా బాగుంటుందండి. ఇది కావాలంటే మనం సింగిల్ పీస్ ఫ్రాక్ లాగా కూడా సింగిల్ పీస్ కుర్తీ ఫ్రాక్ లాగా యూజ్ చేసుకోవచ్చు. లేదంటే లెగ్గిన్ వేసుకుని పేరప్ చేసుకున్న లుక్ అయితే చాలా బాగుంటుందండి దీన్ని. ఆర్ లేకపోతే ప్లాజో ప్యాంట్స్ మీద కూడా చాలా బాగుంటుంది. ఇట్లాంటి ఫిట్ అండ్ ఫ్లేర్ టాప్స్ ప్లాజో ప్యాంట్ మీద కూడా చాలా మంచి లుక్ అయితే వస్తాయి. సో గైస్ చూసారు కదండి నా వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియోలో చూపించిన ప్రొడక్ట్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో అయితే అవైలబుల్ గా ఉన్నాయి. ఒకవేళ ఏదైనా ప్రొడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉన్న లింక్స్ యూజ్ చేసి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నేను ఎక్కువగా ఇట్లాంటి హాల్ వీడియోస్ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్ పైన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను. ఇలాంటి కంటెంట్ పైన ఇంట్రెస్ట్ ఉండి నా వీడియోస్ కనుక నచ్చితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఇచ్చిన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.